కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, మెల్లనే పాడనా కీర్తించనా, నీ గుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆహారమిచ్చి నన్ను పోషించిన అయ్యో నా బలహీనతయందు నా సిలువను నిన్ను పోగి నేను నడిచాను, నేను పొందినది మరచి ముందున్న వాటికి సహనముతో మరణం పొందిన లాజరును జీవులేపావు, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గము, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గము అని పలికిన దేవా నీకే స్తోత్రం. యేసు రాజా రావయ్యా, యేసు రాజా స్వస్థత పలికెదను, త్వరగా రావయ్యా, స్వస్థత పలికెదను. 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. కిషోర్ బాబు చదువుతారు. చదువు కిషోర్ బాబు. కిషోర్ బాబు చదువుతారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకుందాం. అంటే ఇది అంతా కూడా పరిశుద్ధ గురువారం వచ్చేసి ప్రభు రాత్రి భోజనం అన్నమాట. ఇట్లా ఈ వారం కూడా పరిశుద్ధ వారం కింద వస్తుంది. ఇప్పుడు అంజూరపు చెట్టు గురించి ఇక్కడ తెలియజేశారు అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరునాడు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కనుక ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎత్తుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కూడా కనపడలేదు. అంజూరపు చెట్టు అంటే యేసుక్రీస్తు సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవునికి తెలుసు. ఏమంటే అది ఆ కాలమున పళ్ళు కాయని కాలం అది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటే ఆకలి కొని వచ్చినప్పుడు చూస్తే ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అయితే ఇక్కడ చెట్టు దేనికి సాదృశ్యంగా తెలియచేయబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా తెలియచేయబడుతుంది. ఆకులు ఫలములంటే విశ్వాసం కింద తెలియచేయబడుతుంది. అయితే ఇక్కడ ఆయన చూడంగానే మరి ఫలాలు కాయలేదు, ఏమండి ఆకలేస్తుంది. అప్పుడు ఆయన దాన్ని ఏమని తెప్పించారంటే ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక ఎలాగనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు, అందుకు ఆయన ఇక నేతలన్నిటి కూడా నీ పండ్లు ఎవ్వరును కూడా తినద్దురుగా కానీ చెప్పాను. ఇది ఆయన శిష్యుడు విన్నారు. ఆకులుగా తప్పే ఫలాలు లేవు. ఇక్కడ ఏంటంటే ఆత్మీయంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి.
ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ఫలించాలంటే మనం చేసే వృత్తి పనులు కానీ, జాబ్లో కానీ, వ్యవసాయంలో కానీ, మన జీవన విధానంలో మనం ఫలించే వారుగా ఉండాలంటే యేసయ్యతో మనం అంటుకట్టబడి ఉండాలి. యేసయ్యతో మనము అంటుకట్టబడి ఉండాలి. ఆయన అంటాడు యోహాను సువార్తలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ద్రాక్షావల్లి చెట్టుగా ఆయన పోల్చబడింది. తీగలు అంటే విశ్వాసులుగా పోల్చబడింది. ఎప్పుడైతే ఇప్పుడు చిక్కుడుకాయ తీగ ఉందండి, చిక్కుడుకాయ తీగ కాలం అయిపోయింది, అప్పుడు దాన్ని ఏం చేస్తాం? భక్తి అయిపోయిందిరా, వీళ్ళ భక్తి అయిపోయిందిరా బాబు అని చెప్పేసి అనే మాట మనకు రాకూడదు. ఈ సంవత్సరం తీసుకున్నాడు ఉంటుందో అప్పుడు ఫలభరితమైన జీవితాన్ని పొందుకుంటుంది. కాబట్టి దేవునికి మనము ఏరుగా ఉండి మనం ఏమి కూడా అరే నా కష్టార్జితం దేవుడు ఆశీర్వదించలేకపోతా ఉన్నాడు. ఎంత కష్టపడినా కానీ, ఎంత చెమట వచ్చినా కానీ రూపాయి ఉన్నట్లేదు. ఎందుకని? నువ్వు దేవునితో అంటకట్టబడలేదు. దేవునితో ఎప్పుడైతే నువ్వు అంటకట్టబడి దేవునికి ఇష్టడుగా నువ్వు యథార్థత కలిగి జీవితాన్ని ఉంటావో అప్పుడు దేవుడు ఫలభరితమైన జీవితం ఉంటుంది. గలతీ రాసిన పత్రికలో ప్రేమ ఏమండి ఏమంటాడు అక్కడ? మనం ఫలభరితమైన జీవితాన్ని ఎప్పుడైతే మనము ఆయన మాటలు ఏమంటే వండుకోకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంటే ఏమంటే ఫలభరితమైన జీవితం మనలో ఉండదు. అందుకంటా ఉన్నాడు అంజూరపు చెట్టును ఒక రైతు అంట చెట్టు నాటాడు. మనం నాటినప్పుడు ఫలించలేదు అనుకోండి, ఏం చేస్తాం? కిషోర్ బాబు మామిడికాయ చెట్టు నాటావు, దేవుని ఇంటికాడ ఎదుగుతుంది కానీ కాయలు కాట్లా, ప్లేస్ ఆక్రమించేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? సరే 1 సంవత్సరం చదువుతావు, 2 సంవత్సరాలు చదువుతావు, 3 సంవత్సరాలు, సరే ఏమండి నాన్న అన్నారు ఇంకో సంవత్సరం చదువుతారు, ఎరివేద్దాం అంటే చేద్దాం అని చెప్తే అప్పుడు కూడా పండుగ ఏంద్ర దాన్ని నరికేంద్ర అంటారు. అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఏమండి ఇంకా మారుతాడు, ఫలభరితమైన జీవితంలోకి వస్తాడేమో. ఏమంటే దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఏమండి మనం పనికిరాని చెట్టుని ఏ విధంగా తీసి పడేస్తామో అలాగే తీసి పడేసేస్తాం. ఎక్కడ పడేస్తాడంట? శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుంచి తీయబడింది. రసంగా అంటున్నాడు మన్ను అనేది మనకి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రాణం ఉంటుంది. ప్రాణం వెంటిలేషన్లో ఎప్పుడైతే అయిపోతుంది